హలో వ్యూయర్స్, వెల్కమ్ టు గోవర్ధన్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు రోజు వాడే యాడోబ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, మొదటగా వచ్చేసి యాంగ్షియస్లీ అంటే ఆతృతగా. నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్మాంట్లీ అంటే మొండిగా వండుకోని అంటాం కదా, అప్పుడు అడ్మాంట్లీ. ఓకే, అడ్మాంట్లీ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్టర్నేటివ్గా అంటాం కదా, అప్పుడు ఆల్టర్నేటివ్లీ ప్రత్యామ్నాయంగా. నెక్స్ట్ వన్ వచ్చేసి అప్రాప్రియేట్లీ అంటే తగిన విధంగా. అప్రాప్రియేట్లీ అంటే తగిన విధముగా. అలామింగ్లీ అంటే భయానకరంగా, అలాగే ఆందోళనకరమైన రీతిలో. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆఫుల్లీ అంటే భయంకరంగా. ఆఫుల్లీ అన్న అలామింగ్లీ అన్న భయంకరంగా వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి బేర్లీ అంటే బొత్తిగా, చాలక, కేవలం, ఓన్లీ, జస్ట్ అంటాం కదా, అప్పుడు బెర్లీ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. బెర్లీ. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాక్వర్డ్స్ అంటే వెనకకు. నెక్స్ట్ వన్ వచ్చేసి కంపారేటివ్లీ అంటే పోల్చి చూడగా. పోల్చు అని అంటాం కదా, కంపేర్ చేయమంటాం కదా, అప్పుడు పోల్చి చూడగా అని అంటాం కదా, అప్పుడు అలాంటప్పుడు కంపారేటివ్లీ అని అంటాం మనం. ఓకే, నెక్స్ట్ కాన్సిక్యూటివ్లీ అంటే వరుసగా. నెక్స్ట్ వన్ వచ్చేసి కాన్షియస్లీ, తెలిసి స్పృహతో ఉంది అని అంటాం కదా, కాన్షియస్లో ఉన్నది అని అంటాం కదా, అంటే స్పృహతో ఉంది అని అంటాం కదా, తెలిసి తెలియక అన్కాన్షియస్లీ అంటాం కదా, అలాగా. ఓకే, కాన్షియస్లీ. కామన్లీ అంటే మామూలుగా. ఎవ్రీవేర్ అంటే అన్ని చోట్ల. ఎవర్ సిన్స్ అంటే అప్పటి నుంచి. ఫెరోషియస్లీ క్రూరంగా. ఓకే, ఫెరోషియస్ అంటే క్రూరంగా. ఫ్రాంక్లీ అంటే స్పష్టముగా. ఫస్ట్లీ అంటే మొదటగా. ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ అంటాం కదా, అట్లాగా. మొదటగా, రెండవగా, మూడవగా అని అంటాం కదా, అట్లాగా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్యూరియస్లీ అంటే కోపంగా, ఆవేశంగా. ఫ్యూరియస్లీ. ఇందాక చూసిందే మనం ఫెరోషియస్లీ క్రూరంగా అంటాం, ఇదేమో ఫ్యూరియస్లీ. హెన్స్ఫోర్త్ అంటే ఇక మీదట. హెన్స్ఫోర్త్ అన్న, హియర్ ఆఫ్టర్ అన్న ఇక మీదట వస్తుందన్నమాట. హెన్స్ఫోర్త్ కానీ, హియర్ ఆఫ్టర్ కానీ, ఇక మీదట. హియర్ అబౌట్స్ అంటే ఈ ప్రాంతంలో, ఎక్కడ గురించి అని అంటాం అనమాట. హియర్ అబౌట్స్ అంటే ఈ ప్రాంతంలో, ఇక్కడ గురించి అని అంటాం. ఓకే, అంటే ఇక్కడ గురించి జనాలు ఏమనుకుంటాం అని అంటాం కదా, అప్పుడు మనం హియర్ అబౌట్స్ అనేది ఉపయోగిస్తాం. హియర్ బై ఇందువలన. హియర్ బై అంటే ఇందువలన. హియర్ ఇన్ అంటే ఇందులో. హియర్ విత్ అంటే దీంతో పాటు. ఓకే, హియర్ బై అంటే ఇందువలన. హియర్ ఇన్ అంటే ఇందులో. హియర్ విత్ అంటే దీంతో పాటు. ఇన్ అంటే లో అని, లోపల వస్తుంది. విత్ అంటే తో పాటు అని వస్తుంది అనమాట. బై అంటే ద్వారా, వలన అంటాం కదా, అలాగా, ఇందువలన అని. ఓకే, నెక్స్ట్ పేజ్లోకి వచ్చేసి వెళ్తే, నెక్స్ట్ వన్ ఇర్రెస్పెక్టివ్లీ అంటే సంబంధం లేకుండా, అది మాత్రమే కాక. ఓకే, ఇర్రెస్పెక్టివ్లీ అంటే సంబంధం లేకుండా, అది మాత్రమే కాక. ఇంప్రెసివ్లీ అంటే మనసుకు హత్తుకునేటట్లుగా. ఇంప్రెసివ్లీ అంటే మనసుకి హత్తుకునేలాగా, మనసుకి హత్తుకునేటట్లుగా అని. ఓకే,
ఇంక్లూసివ్ అంటే సమేతంగా, ఇంక్లూసివ్లీ అంటే సమేతంగా, ఇంక్లూసివ్లీ సమేతముగా, ఇన్స్టాంట్లీ తక్షణమే, వెంటనే, ఇన్స్టాంట్లీ అంటే తక్షణమే, ఇంటెన్షనల్లీ అంటే ఉద్దేశపూర్వకంగా అనే దాన్ని ఇంటెన్షనల్లీ అని అంటాం. లావిష్లీ అంటే విలాసవంతంగా, మెర్లీ అంటే కేవలం, నామినల్లీ అంటే నామమాత్రంగా, ఓరల్లీ అంటే నోటి మాటగా. నెక్స్ట్ వన్ వచ్చేసి అకేషనల్లీ అంటే అప్పుడప్పుడు అడపదడప అని అంటాం కదా, అది అకేషనల్లీ అని అంటాం అనమాట. ఆడ్లీ అంటే విచిత్రంగా, ప్రాపర్లీ అంటే సరిగ్గా చేయమంటాం కదా, ప్రాపర్లీ డూ దట్ వర్క్ అని అంటాం కదా, అప్పుడు యూజ్ చేస్తాం అన్నమాట. స్లైట్లీ అంటే కొంచెంగా, సెల్డమ్ అంటే అరుదుగా, ఓకే. స్పేషియస్లీ అంటే విలాసవంతంగా, ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి స్పాంటేనియస్లీ అంటే తనకు తానే. సీజనల్లీ అంటే కాలానుగుణంగా, ఓకే. సబ్సిక్వెంట్లీ అంటే తదనంతరం, దేరపాన్ అటుపిమ్మట, అంటే అటుపిమ్మట. అల్టిమేట్లీ అంటే చివరికి అన్నట్టు, అల్టిమేట్లీ అంటే చివరిగా, ఓకే. యునానిమస్లీ అంటే ఏకగ్రీవంగా అనుకుంటారు కదా, దాన్ని అప్పుడు యునానిమస్లీ అని అంటాం అనమాట. అన్కాన్షియస్లీ అంటే తెలియక, స్పృహ లేకుండా ఉండటం, అప్పుడు అన్కాన్షియస్లీ అని అంటాం అనమాట. వికారంగా, అపరిశుభ్రంగా అన్నప్పుడు అంటైర్లీ అని మనం ఉపయోగిస్తాం అనమాట. వాలంటర్లీ అంటే స్వచ్ఛందంగా. విల్ఫుల్లీ WILL వస్తుంది, ఎల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బ్రిటిష్ ఇంగ్లీష్ అలాగే అమెరికన్ ఇంగ్లీష్ అంటారు కదా, అలాగే ఉంటుంది అన్నమాట. విల్ఫుల్లీ అంటే మనస్ఫూర్తిగా, ఓకే. విల్ఫుల్లీ అంటే మనస్ఫూర్తిగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గోవర్ధన్ యూట్యూబ్ ఛానల్.